గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు టుడే ద బెస్ట్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వై ఏడిఎంఎస్, ఎందుకు మనం ఏడిఎంఎస్ అనే బిజినెస్లోకి రావాలి, ఎందుకు ప్రజెంట్ ఏడిఎంఎస్ అనే బిజినెస్ని మనం పట్టుకుంటే గనక వచ్చే రాబోయే 2 ఇయర్స్లో మన తాలూకా ఇన్కమ్ స్టేటస్ ఎలా ఉండబోతుంది, ఈ రోజున ఈ బిజినెస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అన్న దాని గురించి మాట్లాడదాం. అయితే చూడొచ్చు, ఐ ఓపెనర్ ఫ్యాక్ట్ అనమాట. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మన పని మనం చేసుకుంటూ సెకండరీ ఇన్కమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. మనమే కాదు, అన్ని రకాల ప్రొఫెషన్స్లో కూడాను ఫస్ట్తో పాటు సెకండరీ ఇన్కమ్ కూడా చేసుకుంటున్నారు. కారణం, లాక్డౌన్ తర్వాత అందరికీ అర్థమైంది ఒకే దాని మీద ఉండకూడదు, సెకండరీ కూడా ఉండాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను చెప్పడం కాదు, ఒక గ్రేట్ పర్సన్ చెప్తున్నారు సెకండరీ ఇన్కమ్ ఎందుకు ఉండాలి అనే పదాన్ని గురించి. ఈయన వరెన్ బఫెట్ అని చెప్పి అపార కుబేరుడు. ఈయన చెప్తున్నాడు చూడండి, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకే ఇన్కమ్ మీద మీరు ఆధారపడకండి, 100% సక్సెస్ కాలేరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన మన ఇంటి పక్కనో లేకపోతే మన వీధిలోనో రచ్చబండ మీద కూర్చొని ఖాళీగా ఉన్న పర్సన్ కాదండి చెప్పే వ్యక్తి, అపర కుబేరుడు. ఈయనే చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద నువ్వు ఆధారపడి వర్క్ చేయొద్దు. నువ్వు జాబే చేస్తున్నావా, జాబ్ ఒకటే చేయొద్దు. చిన్న బిజినెస్ చేస్తున్నావా, ఆ చిన్న బిజినెసే చేయొద్దు. దాంతోపాటు సెకండరీగా నీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేది, అంటే నువ్వు పని చేసేదంతా కూడాను యాక్టివ్ ఇన్కము, నీకు పని చేయకపోయినా కూడాను కొంతకాలం తర్వాత వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కము, దానికి నువ్వు ఏదో ఒకటి రెడీ చేసుకో అని చెప్పి చెప్తారు. దానికి అనుగుణంగానే మన బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, ఒకసారి చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం, నేను చెప్పట్లేదు, మన ఈడిఎంఎస్ అనే కంపెనీ చెప్పట్లేదు, ఒక సర్వే చెప్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఒక 5గురు ఫ్యామిలీ హ్యాపీగా బతకడం కోసం, జీవించడం కోసం లివింగ్ కాస్ట్ ఎంత అమౌంట్ అవసరం వస్తుంది అని సర్వే చేస్తే 1950లో 20 రూపాయలు ఉంటే సరిపోయేదట. 1950స్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 20 రూపాయల్లోనే 5గురు ఫ్యామిలీ ఏది కావాలని కూడా కొనేసుకునేవాళ్ళు. వాళ్ళ చదువులు కూడా దాంట్లోనే అయిపోయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా దాంట్లోనే అయిపోయి, ఆ 20 రూపాయల్లోనే వాళ్ళ ఆస్తులు కానీ సైట్లు కొనుక్కోవాలన్నా కూడా ఆ 20 రూపాయల్లోనే అయిపోయి అప్పట్లో. అప్పటి లివింగ్ Yes, కాస్ట్కి ఆ 20 రూపాయలు సరిపోతుంది. yes, గురూజీ. కానీ కాలక్రమేణా ప్రతి 20 సంవత్సరాలకి దీని తాలూకా మారుతూ వచ్చింది చూడండి. 1970కి 200 రూపాయలు అయింది. అంటే 10 రెట్లు పెరుగుతూ 10 20 రెట్లు పెరుగుతూ వెళ్తుంది. ఆ 1970 నుంచి 1990కి 2000 రూపాయలుగా మారింది చూడొచ్చు. 1970 నుంచి 1990కి చిన్న విషయం ఇక్కడ. 1950లో 20 రూపాయలకి లివింగ్ కాస్ట్ బతికే వ్యక్తుల్ని, జీవించే వ్యక్తుల్ని, బాబు 1990కి మీకు 2000 కావాలి అంటే వాళ్ళు బిలీవ్ చేసి ఉండకపోవచ్చు. కానీ మీకు ఒక ఐ ఓపెనర్ ఫ్యాక్ట్ అనమాట. 2010కి వచ్చేప్పటికి 20,000 రూపాయలు అవసరం ఉంటుంది అని చెప్పేసి సర్వే చెప్తుంది. మనకి 2030కి 2,00,000 రూపాయలు కావాలంటారు. ఎంత? 2,00,000 రూపాయలు. ఎస్ గురూజీ. అంటే 2030కి 2,00,000 రూపాయలు అంటే ఇది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో 1000లో 995 మంది ఇన్కము చేసే ప్రాసెస్లో లేరండి. ఒక 5గురో ఎంతమందో ఉన్నారు 1000లో. అంటే ప్రజెంట్ మనం 2026లో ఉన్నాం. యావరేజ్గా సర్వే ప్రకారం లెక్కేసుకుంటే మన తాలూకా ఇన్కమ్ 1 lakh అబోవ్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇన్కమ్ అనేది 1000లో 995 మందికి లేదండి. ఎవరికాళ్ళు మనం చెక్ చేసుకోవచ్చు. లేదు, ఓకే. ప్రజెంట్ చెప్పండి, మనం చేసే పని ద్వారా 2030కి ఏదైతే జాబ్ చేస్తున్నామో, ఏదైతే బిజినెస్ చేస్తున్నామో చిన్నగాను, ఏదైతే షాప్ నడుపుకుంటున్నామో 2030కి ఆ పని చేయడం ద్వారా మనకి 2,00,000 అయ్యే అవకాశం ఉందంటారా? ఓ గురూజీ. ఓకే, డన్. 2026 నుంచి
2030 లోపు మీరు ఏవైతే నిత్యావసర వస్తువులుగా వాడుతున్నారో కారం, ఉప్పు, పప్పు, చికెను, మటన్లు 2030 కూడా అదే కాస్ట్ ఉంటుందా? దాని తాలూకా కాస్ట్ పెరుగుతుందా? పెరుగుతుంది గురుజీ. పెరుగుతుందా లేదా? పెరుగుతుందండి. సరే Yes, ఓకే. sir. 2026 నుంచి 2030కి మీరు ఏదైతే మీ ఆల్రెడీ కొంతమంది మ్యారేజ్ అవ్వకపోతే కనుక 2030 కల్లా మ్యారేజెస్ అవుతాయి. ఆల్రెడీ మ్యారేజెస్ అయితే ఉంటే కనుక మీకు ఇంటికి ఒక ఆధార్ కార్డు, ఇంకొక 2 ఆధార్ కార్డులు తయారవుతాయి. ఆల్రెడీ కొంతకాలం నుండి మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మీకు 2 పిల్లలు, మీకు 2 అన్న టైప్లో ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషను ఒక 5th క్లాసో, 7th క్లాసో, 8th క్లాసో ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మీరే చెప్పండి, ఇప్పుడు మీ పిల్లలు 2026 నుంచి 2030కి వాళ్ళ తాలూకా చదువుల తాలూకా తరగతులు మారతాయి లేదా? మారడం వల్ల మీ తాలూకా ఎక్స్పెండిచర్ ఈ రోజున్న ఫీజు కానీ వాళ్ళ తాలూకా ఖర్చు కానీ 2030కి ప్రతి ఇయర్ పెరుగుతుందా లేదా? ఎస్ గురుజీ, పెరుగుతాయండి. మీరు అనుకోవచ్చు, నేను బయట మొన్న ఒకళ్ళకి ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను. ఒక చిన్న ఢిల్లీ స్కూల్ అని చెప్పేసి పబ్లిక్ స్కూల్ అనమాట. మినిమము నిన్నే టోటల్గా జాయిన్ చేయడానికి ఎల్కేజీ ₹1,00,000 అండి. దానికన్నా టాప్ స్కూల్స్ ఉన్నాయి. మనం జస్ట్ అంటే చూడండి ఎడ్యుకేషన్ తాలూకు కాస్ట్ ఎలా పెరిగిపోయిందో. నేను చెప్పింది ఇది చాలా తక్కువ అమౌంట్ చెప్పాను, ₹1,00,000. దీని మీద ఎక్కువ పేమెంట్లు తీసుకునే స్కూల్స్ ఉన్నాయి. అంటే 2026 నుంచి 2030కి మనం చేసే పని ద్వారా మన ఇన్కము పెరగట్లేదు, మన తాలూకా ఏదైతే ఎక్స్పెండిచర్ పెరుగుతుందో దాన్ని తగ్గించే ప్రయత్నం మనం చేయలేము. అలానే మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువు తాలూకా కాస్టు తగ్గించలేము. కానీ మన ఇన్కమ్ స్టేటస్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యాలా వద్దా? అలాగే ఉండిపోవాలా? చేయాలా వద్దా? చేయాలండి. గురుజీ. సరే డన్. 2030కి 2 లక్షలు అవసరం అని మంచి మాట చెప్పారు సార్. నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏం చేద్దాం అని ఒకసారి మనం చెక్ చేసుకుంటే 2 లక్షలు అవడం కోసం ఫార్మింగ్ చేద్దామా అని ఆలోచన వచ్చింది. ఫార్మింగ్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో నిజంగా కూడా రైతుల్ని హ్యాట్సాప్ చెప్పొచ్చు. చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు తప్ప వాళ్ళు పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో టైం అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఆ పెరిగిన ఎరువుల రేట్లు అవ్వచ్చు, ఆ పంటకు తగ్గ గిట్టుబాటు ధర అవ్వచ్చు, 100% దొరకట్లేదు. అవునా కదా? ఇప్పుడు మనం ఎస్ గురుజీ. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్సే దీని మీద గెయిన్ చేయలేకపోతున్నారు. మనం ఈ ఫార్మింగ్ దారికి వెళ్ళి ట్రై చేద్దాము అంటే మినిమంలో మినిమం ఓ 10 ఎకరాల భూమి లీజుకి తీసుకోవాలి. దాంతోపాటు ఆ ఎరువులతో సహా అన్ని రకాలుగా మనం ట్రై చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్తో కూడుకుంటూ రిస్క్ బిజినెస్, రిస్క్ ఫార్మింగ్. అవునా కదా? రెండోది జాబ్. 2030కి నాకు 2 లక్షలు కావాలి కాబట్టి 2 లక్షలు వచ్చే నెలకి 2 లక్షలు వచ్చే జాబ్ ఏదన్నా ట్రై చేద్దామా అంటే నాకు తెలిసి నాకైతే ఛాన్స్ లేదు. మీకు ఏదైనా ఛాన్స్ ఉందని ట్రై చేయొచ్చు. మీరు చేసిన ఎడ్యుకేషన్కి అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. 2030కి 2 లక్షలు వచ్చే జాబ్ ఏదైనా మీ దగ్గర ఉందా? అలాంటి ఎడ్యుకేషన్ చేసి రెడీగా ఉన్నారా? ఇందులో కూడా చెప్పాను, 1000లో 5 మందికే ఈ ఛాన్స్ ఉంది. అవునా కదా? అందరికీ ఛాన్స్ లేదు. అంటే మనం అంత తాలూకా ఎడ్యుకేషన్ అయితే మనం చేసలేము. అలాగని అందరికీ అవకాశం లేదు ఇది. మూడోది వస్తే మూడోకి బిజినెస్. సరే సార్, మీరు అన్నది కరెక్టే. 2030కి నేను 2 లక్షలుగా మార్చుకుందాం అనుకుంటున్నాను. అయితే నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నానంటే ట్రై చేయొచ్చు. మినిమము నెలకి 2 లక్షలు సంపాదించాలి అంటే హరిగారు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చండి? హరిగారు మినిమం ఎంత పెట్టొచ్చు? వెంకటేశ్వరరావు గారు నెలకు 2 లక్షలు అంటే మినిమం 30 లక్షలు పెట్టాలి గురుజీ యావరేజ్ గా. 25 నుంచి 30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పెడితే అవును. అది కూడా మనం కూర్చొని ప్రాసెస్ యాక్టివ్గా చేసి వస్తే ఇన్వెస్ట్మెంట్తో కూడుకొట్టుకుని అవి యూజ్ ఇన్వెస్ట్మెంట్ దాంతోపాటు రిస్క్ బిజినెస్ చేస్తే 2 లక్షలు తీసుకే అవకాశం ఉంది. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం కూడా లేదు మనకి. ఈ 3 కష్టమే. కానీ మనకు ఒక ఛాన్స్ ఉంది. ఏడిఎంఎస్ ఈ బైక్స్ అని చెప్పేసి ఇక్కడ
మీరు కానీ నేను కానీ కంపెనీ పెడుతున్నామా? లేదు. షోరూమ్ పెడుతున్నామా? లేదు. నో గురుజీ. 16,000 రూపాయల బుకింగ్ ఇన్వెస్ట్మెంటా? లేదు. వెంకటేశ్వర గారు మీరు 16,000 రూపాయలు బుకింగ్ పెట్టారు, కంపెనీ దగ్గర ఉన్నాయా? నో గురుజీ, వెహికల్ కొనుక్కున్నప్పుడు డిడక్షన్ అయిపోయింది గురుజీ. జీరో ఇన్వెస్ట్మెంట్. అవునా కదా? ఎస్ గురుజీ. మనం ఎస్ వెహికల్ గురుజీ. కొన్నాము అంటే ఆ 16,000 రూపాయలు మైనస్ చేస్తారంటే జీరో ఇన్వెస్ట్మెంట్. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక పెట్టుబడి లేకుండా, అలానే ఒక షోరూమ్ పెట్టకుండా, కంపెనీ పెట్టకుండా, ఒక ఏడిఎంఎస్ అనే కంపెనీకి మనం డిస్ట్రిబ్యూటర్ అండ్ బ్రాండ్ ప్రమోటర్గా వర్క్ చేస్తున్నాం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఇలా మనకు ఒక అవకాశం దొరికితే ఈ 3 అయితే ఫార్మింగ్ కానీ జాబ్ కానీ బిజినెస్ అయితే చేయలేం. కానీ ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ఛాన్స్ దొరికితే చెయ్యొచ్చా చేయకూడదా? ఎస్ గురుజీ. ఎస్ చేయొచ్చు. గురుజీ. అయితే చేయొచ్చండి. చూడొచ్చు, ఏడిఎంఎస్ బిజినెస్ మనకి ఏమేస్తుంది? అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇస్తుందండి. ఈ బిజినెస్లో ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ 2-3 సంవత్సరాలు చేశారో యావరేజ్న రోజుకి 50,000 లక్ష రూపాయల కానుంచి కంటిన్యూగా తీసుకునే వ్యక్తులు ఉన్నారు 2 ఇయర్స్లో. చూడొచ్చు, ఇక్కడ నో రిస్క్ నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ రిస్క్ ఏం లేదు. మనం ఏదైనా 20-30 లక్షలు పెట్టుబడి పెడితే ఏమైపోతాం రిస్క్ అనుకుంటారు, లేదు. అలాగని చెప్పేసి 16,000 రూపాయలు అది ఇన్వెస్ట్మెంటే కాదు, ఎందుకు? వెహికల్లో మైనస్ అయిపోద్ది కాబట్టి జీరో. అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ బిజినెస్లో రకరకాల ప్రొఫెషన్స్ నుంచి వస్తారు. ఒకళ్ళు బిజినెస్ చేసే వ్యక్తి వస్తారు, ఒక ఆయన జాబ్ చేసే వ్యక్తి వస్తారు, ఒక ఆయన టీచర్ వస్తారు, ఒక అంగన్వాడీ టీచర్ వస్తారు, ఒక హౌస్ వైఫ్ వస్తారు, ఒక మంచి డిపార్ట్మెంట్ నుంచి వస్తారు, పొలిటికల్ లీడర్స్ వస్తారు. అన్ని రకాల ప్రొఫెషన్స్ నుంచి మన బిజినెస్లోకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు బెస్టే వాళ్ళ జాబ్స్లో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్స్ అనే బిజినెస్లో ఎలా మారాలి అని, వ్యక్తి ఎలా మాట్లాడాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ మన దాంట్లో దొరుకుతుంది. మీకు తెలుసో లేదో, ఒక ఎంబీఏ చదువుకున్న వ్యక్తులను అడగండి, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవడం కోసం స్పెషల్గా పేమెంట్ చేసి కోర్సెస్ నేర్చుకుంటారు. వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, మనం ఎలా ఒబీడియంట్గా ఉండాలి, ప్రతిదీ కూడా ఇక్కడ ట్రైన్ చేసి ఎడ్యుకేట్ చేయడానికి ఒక ఫీజు పే చేస్తారు. ఇక్కడ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. అలానే ఎస్ గురుజీ. గ్రేట్ రికగ్నిషన్. మీరు ఈరోజు సింగిలే, కొంతకాలం తర్వాత 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత, 2 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత మీకు ఈ రికగ్నిషన్ అనేది ఎలా దొరుకుతుందంటే, 100ల మంది ముందు అన్నోన్ పర్సన్స్, మీరెవరో నేనెవరో తెలీదు, కానీ మా గ్రేట్ అప్లైనర్ అనో, గ్రేట్ మెంటర్ అనో, గ్రేట్ గురూజీ అని చెప్పేసి స్టేజ్ మీద పూలమాలలతోటి రికగ్నిషన్స్ అనేది ప్రతిసారి కూడా మీకు దొరుకుతుంది. ఎస్ ఈ గురుజీ. రికగ్నిషన్ ఇక్కడ కాకపోతే బయట ఎలా దొరుకుతుంది అంటే, 60 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఈ బిజినెస్లో రిటైర్డ్ అయిపోయామని చెప్పి ఒక సాల్వా కప్పి పంపించేస్తారు, నీతో పని లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ అలా కాదు, నీ ప్రతి సక్సెస్కి తగ్గట్టు ప్రతిసారి రికగ్నిషన్ దొరుకుతుంది, గ్రేట్ రెస్పెక్ట్ దొరుకుతుంది. ఆల్రెడీ చూడొచ్చు, వర్కింగ్ విత్ టీమ్. నువ్వు మనం జాబ్లో అయినా బిజినెస్లో అయినా ఎక్కడైనా కూడా విత్ ఇండివిజువల్గా వర్క్ చేయాలి. కానీ ఇక్కడ టీంతో పాటు పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఎవరెవరో తెలియదు, అందరం కలిసి ఒక యూనిటీగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఎంత ఎలా వర్క్ చేస్తామంటే ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువ అనమాట. అంత బాగా కలిసి వర్క్ చేసే టీం వర్క్ దొరుకుతుంది మనకు. టీంతో కలిసే పనిచేయడం. ఒకళ్ళగా వర్క్ చేస్తే మనం ఎంత కష్టపడ్డా అదే 8 గంటలు, అదే 14 గంటలు కష్టపడతామేమో. కానీ ఇక్కడ టీంతో పనిచేస్తే 10 మంది 18 గంటలు అంటే 80 గంటలు ఒకే రోజు పని అయిపోతుంది. అవునా కదా? ఎస్ గురుజీ. అలానే లగ్జరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎవరైతే మనం లైన్ ఆఫ్ స్పాన్సర్లో జయరాజ్ గారని, భార్గవ్ సార్ అని, రత్సాసింగ్ గారు కానీ ఎవరైతే ఉన్నారో 2-3 సంవత్సరాలు చేసిన వ్యక్తులందరూ కూడా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు సంపాదించారు. ఇప్పుడు డబ్బులు వచ్చాయంటే వాళ్ళు ఉండే ఇల్లు కానుంచి, వాడే కారు కానుంచి, వాళ్ళ తాలూకు అంతా కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుందా లేదా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు లేదా? అలానే ఫ్యామిలీకి సెక్యూరిటీ. మీరు 16,000 రూపాయలు పర్చేస్ ఆర్డర్ పెట్టుకొని వెహికల్ కొనుక్కొని మీ 16,000 రూపాయలు డిడక్షన్ అయిపోయి
మైనస్ అయిపోయి ఈ బిజినెస్ చేయడం వల్ల ఫ్యామిలీకి సెక్యూరిటీ ఎలా దొరుకుతుంది అనుకుంటున్నారు? ఎవరైతే ఈ బిజినెస్లోకి వస్తారో వచ్చి ఒక టీం ఏర్పాటు చేసుకున్న తర్వాత అనుకోకుండా ఆయనకి ఏదైనా జరిగిన టీం ఉంటే ఆ బుకింగ్ తాలూకు ఐడి వాళ్ళ వైఫ్కో పిల్లల పేరు మీద మారిపోయి కంటిన్యూగా వాళ్ళ పిల్లలకి ఇన్కమ్ వచ్చే ప్రాసెస్ చేస్తుందండి కంపెనీ ఉన్నంత వరకు. టీం తయారు చేసుకోగలిగితే ఆయన లేకపోయినా టీం ఉంటుంది కదా, కింద టీం వర్క్ చేయడం వల్ల గురూజీ. ఈయన కంటిన్యూగా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఫ్యామిలీకి సేఫ్టీ ఇస్తుంది. 3 రకాల ఏదైతే 3 జనరేషన్స్ వాళ్ళకి వాళ్ళ వైఫ్కి పిల్లలకి. అలానే ఫారెన్ ట్రిప్స్ చాలా బయట చాలా మంది వ్యక్తులు ఇన్కమ్ బాగా గెయిన్ చేస్తుంటారు, లక్షల్లో సంపాదిస్తుంటారు. కొంతమందికి అది ఉండదు. డబ్బులు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండవు. కానీ ఎప్పుడు కూడా ఫారెన్ ట్రిప్ వెళ్దామన్న ఆలోచన కూడా ఉండదు, అంత బిజీగా ఉంటారు. కొంతమంది ఫుల్ క్యాష్ పార్టీయే, కానీ ఫ్యామిలీతో కానీ ఆయన ఇండివిజువల్గా కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళొద్దామన్న ఆలోచన కానీ పాస్పోర్ట్ పెట్టుకుందాం అనే ఆలోచన కూడా లేకుండా అంత బిజీగా ఉంటారు బయట. కానీ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల, విన్ అవ్వడం వల్ల మనం అన్ని దేశాలు కూడా తిరిగి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేనే ఉన్నాను, ఒక ఇంటీరియర్ ఏరియా నుంచి వచ్చిన పర్సన్ నేను, ఒక విలేజ్ ఏరియా. చిన్నప్పుడు ఫ్లైట్ పైనుంచి వెళ్తే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు తెలియదు, గెంతులేసి ఉన్నాం, అదిగో ఫ్లైట్ అదిగో ఫ్లైట్ అదిగో ఫ్లైట్ అని చెప్పేసి బయటకు వచ్చి సౌండ్ వినబడితే చాలు. కానీ ఏ రోజు కూడా ఫ్లైట్ ఎక్కుతాం అనే ఆలోచన లేదు. థ్యాంక్స్ గాడ్ డొమెస్టిక్ కాదండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కంటిన్యూగా వెళ్ళటానికి ఛాన్స్ దొరుకుతుంది. 3 times బ్యాంకాక్ వెళ్ళాను, యూరోప్ ఓసారి వెళ్ళాను. ఎలా ఉందంటే ఈ ఇయర్ కూడా మళ్ళీ 2 trips వెళ్ళబోతున్నాను. అంటే బ్యాంకాక్ అనేది అత్తోరిల్లా మారిపోయింది. గొప్పగా చెప్పట్లేదు సార్, బిజినెస్ ఇచ్చిన దమ్మని చెప్తున్నాను, నా గొప్పతనం ఏం లేదు. ఎస్ గురూజీ. ప్రేమను సపోర్ట్ చేస్తాం, బిజినెస్ ఇచ్చిన దమ్ ఇది. నేను చేసిన పని ఏంటి? ఒకే పాట పాడాను, చేంజ్ యువర్ బైక్ చేంజ్ యువర్ లైఫ్. బండిని మార్చుకోండి, జీవితాన్ని గురూజీ. మార్చుకోండి. ఇదే Yes, పాట గురూజీ. పాడుకుంటూ తిరగడం వల్ల ఇవన్నీ కూడా నాకు దొరికే ప్రాసెస్ లో ఉన్నాను. నాకన్నా సీనియర్స్ 100% ఇవి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ అయితే గురూజీ. చూడొచ్చు మన టీం వర్క్ పవర్ ఏంటి, అసలు యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ కి డిఫరెన్స్ ఏంటి? మీరైనా నేనైనా జాబే చేయండి, బిజినెస్ చేయండి, మనం చేస్తే డబ్బులు వస్తాయి, చేయకపోతే డబ్బులు రావు. ఇప్పుడు ఎక్కుతున్నారండి, జాబ్కి వెళ్లకుండా నేను 5 సంవత్సరాల పాటు జాబ్ చేస్తున్నానండి, ఇంక మీ దగ్గర రాను, నేను కంటిన్యూగా ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు దాకా నేను సర్వీస్ ఇచ్చాను కదా 5 సంవత్సరాలు, ఇంట్లో ఉంటాను. ఏదైతే నాకు 50,000 శాలరీ ఇస్తున్నారో ఇచ్చామంటే ఇచ్చేస్తారా? నో గురూజీ. ఒక షాప్ నడుపుతున్న ఒక పర్సన్, ఆ పర్సన్ డైలీ కూడా షట్టర్ ఓపెన్ చేసుకుని కూర్చున్నారు. ఒక 2 సంవత్సరాలు వ్యాపారం చేశారు. ప్రజెంట్ దాన్ని ఆపేస్తాను, నేను క్లోజ్ చేసేస్తాను, షట్టర్ మూసేస్తాను, నేను ఇంట్లో కూర్చుంటానండి, నెల నెల నాకు డబ్బులు పంపించండి అంటే ఎవరైనా పంపిస్తారండి? నో గురూజీ. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? నువ్వు డైరెక్ట్గా నువ్వు అక్కడ ఉండి వర్క్ చేస్తే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. నువ్వు ఉండాలి అక్కడ, నీ ప్రాసెస్ ఉండాలి. ఒక డాక్టర్తో సహా, కూరగాయలు అమ్మే ట్రేలు అమ్మే వ్యక్తి కానుంచి, ఒక జాబ్ చేసే వ్యక్తి కానుంచి అందరు కూడా యాక్టివ్ ఇన్కమ్లోకి వస్తారండి. మనం 8 గంటలు డ్యూటీ చేయాలి, లేకపోతే 8 గంటల షాప్ ఓపెన్ చేయాలి, 30 రోజులు కంటిన్యూగా అదే పని చేయాలి. అదే పని చేస్తే మనకు లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అది 1 year చేయండి. చూడండి, ఇక్కడ రెడ్లో ఉన్నదంతా 8 hours డ్యూటీ, 30 రోజులు, ఇది లిమిటెడ్ ఇన్కమ్. గ్రీన్ కలర్లో ఉన్నది. మీరు అది 5 సంవత్సరాలు చేసినా అదే 8 గంటలు, అదే 30 రోజులు, అదే గ్రీన్ కలర్ డబ్బా. 10 years చేయండి, 20 years చేయండి, 30 years చేయండి, 35 years చేయండి, మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాని తగ్గట్టు ఒక లిమిటెడ్ ఇన్కమ్ ఇస్తారు. మనం ఉంటేనే జరుగుతుంది, మనం లేకపోతే అవ్వదు. ఎస్ గురూజీ. అవునా కదా? కానీ ప్యాసివ్ ఇన్కమ్ గురూజీ. టీం తయారు చేసుకోవడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ ఎలా దొరుకుతుంది అంటే, మన బిజినెస్లో మీరు వచ్చిన 6 నెలలు మీరు ఒక్కళ్ళే బిజినెస్ మొదలెట్టారు, కొద్దిగా వర్క్ చేస్తారు. ఇక్కడ చూసారు లేదో, రెడ్లో ఉంది, 90% వర్క్ చేస్తారు.
ఎస్ టీం గురూజీ. తయారు చేయడం ప్రాసెస్ చేస్తారు. మీకు 10% ఇన్కమ్ వస్తుంది. చాలా తక్కువ అమౌంట్ వస్తుంది ఒక 6 నెలలు. మీకు అనిపించవచ్చు నేను చేస్తున్నాను టీం తయారు చేయడానికి, నేను అనుకున్న నా జాబ్కు తగ్గ ఇన్కమ్ ఇందులో రావట్లేదు అని మీకు ఆలోచన రావచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఒక టీం తయారు చేసే ప్రాసెస్లో ఉన్నారు. అలా 1 year అయిన తర్వాత 80% అవుతుంది వర్క్, మీ ఇన్కమ్ 20% పెరుగుతుంది. అలా 18 months చేస్తే కనుక అలా 60% పెరుగుతుంది, 40%. ఇక్కడ చూడండి, మనం చేసే బయట యాక్టివ్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్కి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేసినా నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా నీ ప్రమేయంతోనే జరుగుతుంది. ఇక్కడ ఈ టీం వర్క్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఏదో మన టైం తాలూకు వాల్యూ చూడండి, 90 నుంచి 80కి వచ్చింది, 80 నుంచి 60% వచ్చింది. అలా మనం 24 months 50% వచ్చింది వర్క్, మనకి 50% ఇన్కమ్ పెరిగిపోయింది. ఇలా మనం ఒక 3 years మనం ఈ బిజినెస్లో పార్ట్ టైంగా ప్రాసెస్ చేసిన అక్కడ మీ తాలూకా వర్క్ ఎంతకు వచ్చేసింది, 10%. ఎస్. కానీ మన జాబ్ కానీ బిజినెస్లో కానీ 100% మనం పెట్టాల్సిందే ఎఫర్ట్. ఎస్ గురూజీ. కానీ ఇక్కడ ఒక 2-3 yearsలో మన తాలూకా ఎఫర్ట్ తగ్గిపోయింది, 90% ఇన్కమ్ వచ్చింది. ఎందుకు, కొంతకాలం తర్వాత టీం తయారైపోయింది. ఎగ్జాంపుల్గా శ్రీరామూర్తి గురూజీ ఉన్నారు. ఎస్ నిన్న గురూజీ. అక్కడ ఎక్కడో వెన్యూ జరిగింది, మనం కూడా వెన్యూ కండక్ట్ చేసాం. అలా గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ టోటల్ టీం చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇండివిజువలే, ఆయన ఒక 20 నెలలు కష్టపడి బట్టి ఆయనకు సెట్ అయిన 4,000 టీం వచ్చింది. 4,000 మందిలో నుంచి ఎక్కడ వర్క్ జరిగినా కూడా ఆయనకు మినిమం డైరెక్ట్గా ఆయన ఐడి కూడా ఓపెన్ చేసి చూపించడం జరిగింది నిన్న వాట్సాప్ వీడియో కాల్లో. టోటల్గా కోటి దాటిపోయింది ఇన్కమ్ అంతా, అవునా కదా? 1,02,17,000 అండి. నిన్న డైరెక్ట్ లైవ్ ఇన్కమ్ ఆయన Yes, యావరేజ్ చెప్పారు. నేను ఏ ప్రాసెస్ చేయకుండా 10% టీంకి నేనున్నానని భరోసా చెప్పడం ద్వారా నెలకు 5 నుంచి 6 లక్షలు యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటున్నానండి అని చెప్పేశాను. చెప్పండి, ఎస్ గురూజీ. 20 నెలలు వర్క్ చేసి ఎక్కడన్నా గట్టిగా కష్టపడదాం, మామూలుగా వాళ్ళు చెప్పినంత చేద్దాం. 2 సంవత్సరాలు పనిచేస్తే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా 20 నెలల్లో 2 సంవత్సరాల్లో నెలకు 5 లక్షలు వితౌట్ మన తాలూకా ఎఫర్ట్ లేకుండా వచ్చే వేరే ఎక్కడ ప్లాట్ఫామ్ ఉందా? నో గురూజీ. నో లైవ్ లో గురూజీ. వ్యక్తులు కనబడుతున్నారు సార్. మనకన్నా 2-3 years ప్రాసెస్ చేసిన వ్యక్తులు 100% తీసుకుంటున్నారు. వాళ్ళు చేసే పని మనం చేస్తే ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అది లేదు Yes, yes. అనుకుంటే మనం ఏదైతే మనమే ఉండాలి, మనమే పని చేయాలి, మనం చేసే డబ్బులు వస్తాయి, మనం లేకపోతే రావు. ఏది బెస్ట్ అనేది మనమే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించిన వ్యక్తులు ఒక పర్సన్ చూపిస్తాను చూడండి. 3.5 సంవత్సరాల క్రితం బిజినెస్ మొదలెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన తాలూకా ఇన్కమ్ స్టేటస్ చూడొచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఎంత సార్? ఒక బిజినెస్ లో లాస్ వచ్చి ఒక 50 లక్షల అప్పుతో ఏడిఎంఎస్ లోకి రావడం జరిగింది. కానీ ఈ రోజు నా ఇన్కమ్ ఎంతో తెలుసా? జస్ట్ 3.5 సంవత్సరాల్లో 6,30,00,000 నా ఇన్కమ్. ఇక్కడ నేను కూడా ₹1 పెట్టలే, ఇండస్ట్రీ పెట్టలే, ఫ్యాక్టరీ పెట్టలే, ఒక షోరూమ్ పెట్టలే, ఏమీ పెట్టలే. నేను జస్ట్ ఒక వెహికల్ కొనుక్కున్న కస్టమర్ని ఏడిఎంఎస్ లో కొనుక్కున్నా. అదే 3.5 సంవత్సరాల కింద నేను ఓలానో టీఎస్ లో కొనుక్కొని ఉంటే నేను కూడా ఒక సాధారణ వ్యక్తి లాగా ఒక చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒక గల్లీలో ఎవరికి తెలియకపోయేది. చూడండి, దాసు సార్ అని చెప్పేసి ఈయన కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు. చేసుకోవడానికి దేవుడు సినిమా అవకాశం ఇస్తే అదే దేవుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒకటే మిత్రులారా, ఈ బిజినెస్ లోకి వచ్చి నేను 37 నెలలు అవుతుంది. 37 నెలల్లో కల్వకుర్తిలో విద్యానగర్ అనే కాలనీలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు తీసుకున్నా. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. ఐ లవ్ ఏడిఎంఎస్ అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నా. 4 ప్లాట్లు తీసుకున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొన్నా. ఈ రోజు మహబూబ్ నగర్ పక్కన మా విలేజ్ లో 1,50,00,000 పెట్టి ఇల్లు కడుతున్నా. చాలా మంది చెప్పారు, ప్లాట్లున్నాయి, ఇల్లున్నాయి, ల్యాండ్ కొనొచ్చు కదా అని చెప్పొచ్చు. చిన్నప్పుడు ఎక్కిరించి ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నా సత్యం చేయకుండా ఎక్కడ చచ్చిపోతారేమో తొందరపడి కడుతున్న వ్యక్తులు చూడండి, సారు ఖాళీగా ఉన్న పర్సన్ కాదు. ఈయన ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్. మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తే ఈ బిజినెస్లోకి వచ్చి ప్రజెంట్ ఆయన తాలూకా సక్సెస్ విన్నారు. చూడండి, ఈ బిజినెస్ మనమే కాదండి. చాలామంది మనం అనుకుంటాం, సార్ ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మన ఇన్కమ్ స్టేటస్ని పెంచుకోవడానికి గ్రేట్ ఆపర్చునిటీ సార్, రండి సార్ అంటే ఐఎమ్ సార్ చాలా బిజీ సార్, నేను రెండో ప్రాసెస్ చేయలేను అంటాం. ఒకసారి మీకు వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళందరూ మీ కంటికి తెలిసిన వ్యక్తులే, వెల్ సెటిల్డ్ పర్సన్. అమితాబ్ బచ్చన్ కోట్లలో సంపాదించిన వ్యక్తే కదా సినిమా ఇండస్ట్రీలో. కానీ పార్ట్ టైంగా సెకండరీ ఇన్కమ్ కోసం టీవీలో ఏం చేస్తాడు ఈయన? నవరత్న తండా తండా కూల్ అంటాడు. ఎస్ గురుజీ. లక్స్, సౌందర్య రహస్యం లక్స్ అని చెప్పేసి అంటారు. నిజంగా అన్నానని కాదు, లక్స్ వాడి అందరం తెల్లగొస్తాం ఏంటండి? అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెల్ సెటిల్డే. కానీ సెకండరీ ఇన్కమ్ కోసం ఇవన్నీ బ్రాండ్స్ ఆకండి. చిరంజీవి గారు చూడొచ్చు, కంట్రీ డిలైట్ అని చెప్పి పాలన ప్రమోట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, బూస్ట్, థమ్సప్, మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ అందరూ కూడా. ఎందుకు? వీళ్ళు చేసే ప్రొఫెషన్ ఏంటి? ఫస్ట్ ప్రొఫెషను సినిమా, సెకండ్ ప్రొఫెషన్ ఏంటి? ఏదో ఒక ప్రోడక్ట్ని కొనమని ప్రమోట్ చేయడం టీవీలో. సినిమాల కన్నా ఎక్కువ ఇన్కమ్ దీంట్లోనే వస్తుంది. ఇందులో ఒక పచ్చి నిజం చెప్పుకోవాలంటే వీళ్ళు ఎవరు కూడాను ఏవి వాడరు కూడాను, కానీ మనం వాడతాం. అది అక్కడ కంపెనీ ఎక్కడ ఉందని కూడా అడగం, అందులో ఏం కలుపుతున్నారో కూడా చెక్ చేసాం. లక్స్ తోమేమంది, మనం తోమేస్తున్నాం అంతే. ఆ కంపెనీ ఎవరు, కంపెనీ ఎండీగా తెలియదు. కానీ మన బిజినెస్లోకి వచ్చేసరికి అన్నీ కావాలి. చూడండి, ఇక్కడ మీకేం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే వీళ్ళు చేసే పని మనం చేసే పని ఒకటే. కానీ వీళ్ళకి మనకి తేడా ఏంటంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో స్టార్లు అయ్యారు కాబట్టి వీళ్ళు టీవీలో ఉండి ప్రమోట్ చేస్తారు. మనం స్టార్ అవడం కోసం మౌత్ ప్రమోషన్ చేసి ఈ బిజినెస్ చేస్తున్నాం, అదే తేడా. చూడండి, పనికిరాని వస్తువుల గురించి కూడా విమల్ అంటారు, ఒక్క పలుకులు అని చెప్పి ప్రమోట్ చేస్తారు. అంటే హెల్త్కు పాడయ్యే వస్తువు కూడా సెకండరీ ఇన్కమ్ కోసం వీరు ప్రమోట్ చేసేటప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంటే గవర్నమెంట్ కొనమనే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం, అవునా కదా? ఎస్ గురుజీ. పొల్యూషన్ లేని వెహికల్ కొనండి అని చెప్పి సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాం. మనం దాన్ని వాడుతున్నాం, వాడకుండా చెప్పట్లేదు. దానివల్ల ఎలాంటి కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు ఎవరికి, మనకే మంచిది ఎలక్ట్రిక్ వెహికల్ వాడటం, అవునా కదా? ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇన్కమ్ 5 లక్షలు క్రాస్ అయిపోయింది హరి గారు అని చెప్పేసి. ఈయన కూడా వెహికల్ వాడుతూ వెహికల్ వాడమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ అంతే. నిన్నలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నలా చూసానే. చూడండి, ఒక మాట చెప్తాను, ఇలా చూపించగలిగితే నా టీంలో చాలా మంది ఉన్నారు. సారు చేసిన పని ఏంటండి? ఎలాగో రానున్న రోజుల్లో ఈవీలో మారాలి కాబట్టి ఈ రోజు 16,000 రూపాయలు పర్చేస్ ఆర్డర్ ఏడిఎంఎస్లో పెట్టారు. పెట్టి ఒక 3 months తర్వాత ఈ లోపు ఏం చేశారు? ఆయన ఈవీ గురించి మారండి, ఏడిఎంఎస్లోకి మారండి, బుక్ చేసుకోండి అని చెప్పడం ద్వారా ఆయనకు ఒక సర్టైన్ ఇన్కమ్ వచ్చింది. ఈ 3 months తర్వాత ఏడిఎంఎస్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నారు. దానివల్ల 16,000 రూపాయలు మైనస్ అయిపోయింది. దాంతోపాటు సార్కి డైలీ ఫ్యూయల్ ఏదైతే 200 రూపాయలు అయ్యేదో అది సేవ్ అవడం మొదలెట్టింది. దాంతోపాటు ఆయన యావరేజ్గా 7-8 నెలల్లో 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకున్నారు ప్రజెంట్. దాంతోపాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బ్యాంక్ ట్రిప్ వెళ్ళి వచ్చారు. ఇన్ని లక్షలు పెట్టేసింది ఏముందండి? ఇక్కడ కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టేశారు? ఇలా చాలామంది ఉన్నారు సార్ నా టీంలోను. ఇలా చూసుకుంటూ వస్తే ఒక వ్యక్తి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఐడిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తూ వెహికల్ వాడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది పాత చెక్. ఇది కూడా 5 లక్షలు ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ వస్తే మీకు ఎవరెవరైతే చూపిస్తున్నానో అన్ని రకాల ప్రొఫెషన్ నుంచి ఉన్నారండి. 3వ క్లాస్ చదివిన వ్యక్తి నుంచి ఒక అంగన్వాడీ టీచర్ కానుంచి నెలకి 4 లక్షలు సంపాదించి ఒక నేవీలో ఉన్న పనిచేసే వ్యక్తులు కానుంచి పొలిటికల్గా సెటిల్ అయిన పీరు గారు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో
ఒక సర్పంచ్ చేసిన వ్యక్తి, ఈయనకి 5 కోట్ల రూపాయల కళ్యాణ మండపం కానుంచి అన్ని రకాల ప్రొఫెషన్ నుంచి బిజినెస్ చేస్తున్నారు. ఇది మనం చెప్పినా చెప్పకపోయినా అందరికీ కావాల్సిన ప్రొడక్ట్ అండి. చెప్పినా కొంటారు, చెప్పకపోయినా కూడా ఈవీ ఇండస్ట్రీలోకి మారుతారు. మనం చెప్పి ఈ బిజినెస్ చేయడం ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకునే గ్రేట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఫైనల్గా ఒకటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కాలంతో పాటు మనం మారాలి సార్. అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. మీకు చిన్నప్పుడు మన కథల్లో చెప్పేవాళ్ళు ఏమని, కాకి ఉండేది, బాగా దాహం వేసింది కాబట్టి ఇటువంటి చూసింది, ఒక చోటకి వెళ్తే ఒక కుండ కనిపించింది, కుండలో అట్టడుగున ఒక నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు తాగడం కోసం ఒక్కో రాయి తీసుకొచ్చి పేర్చి ఆ వాటర్ పైకి వచ్చిన తర్వాత తాగి వెళ్ళిపోయింది, తెలివైన కాకి అని చెప్పుకున్నాం. అది ట్రెండ్ మారిపోయిందండి. ఓల్డ్కో పాత కాకి, ఎస్ గురుజీ. అదంతా హార్డ్ వర్క్. ప్రజెంట్ అంతా ట్రెండ్ మారింది సార్. మోడర్న్ కాకి ఏం చేస్తుంది ఇప్పుడు, ఏదైతే వాటర్ ఉందో దాంట్లో స్ట్రా పెట్టుకొని తాగుతుంది. ఇంకా కూడా మనం కాలంతో పాటు అప్డేట్ అవ్వాలండి. చేసే వర్కింగ్ తాలూకా స్టైల్ మారాలి. ఇంకా నేను హార్డ్ వర్కే చేస్తాను, మా తాత అలాగే కష్టపడ్డారు, మా నాన్నగారు అలాగే కష్టపడ్డారంటే వాళ్ళ తరంలో వాళ్ళకున్న లివింగ్ కాస్ట్ బట్టి వాళ్ళకి సరిపోయిందండి. మనకున్న లివింగ్ కాస్ట్ మారాలి అంటే పాత పద్ధతి కాదు, కొత్త పద్ధతిని మొదలు పెట్టాలి. దాంతో కూడా మన స్కిల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మన ఇన్కమ్ స్టేటస్ మార్చుకునే అవకాశం దొరికినప్పుడు చేసుకోవాలి సార్. నాకు తెలిసి మీరు అందరూ తెలివైన కాకులు అనుకుంటున్నాను. తెలివైన వ్యక్తులకి సైగుజాలు, అవునా కదా? అయితే ప్రజెంట్ ఈవీ ఇండస్ట్రీని ఎందుకు పట్టుకోవాలి అని అంటున్నానంటే, ఈవీ బిజినెస్లో ఏడిఎంఎస్ ఎందుకు చేయాలంటున్నాను అంటే, చూడండి ప్రతి 10 yearsకి ఒక ట్రెండ్ ఉంటుంది. 1950లో ప్లాస్టిక్ ఒక ట్రెండ్ అండి. దీన్ని పట్టుకున్న వ్యక్తి 100% సక్సెస్ అయిపోయాడు. 1960లో ఆయిల్ వచ్చింది, 1970లో ఆటోమొబైల్ వచ్చింది, 1980లో కంప్యూటర్ వచ్చింది, 1990లో టెలికమ్యూనికేషన్స్, 2000లో ఐటీ, 2010కి వచ్చేప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది త్రూ ఈ కామర్స్, 2020లో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అండి. ఇది ట్రెండ్. ఇది ఏదైనా ఎలా ఉన్నా 10 to 15 years ఉంటుందండి ట్రెండ్. అంటే కొత్త వింత, అందరికీ కూడా వింత. ఇది మార్కెట్ అనేది ఇలా ఉంది, ఇంకా ఓపెన్ అవ్వాలి. ఈవీ ఇండస్ట్రీ అందరికీ తెలీదు. ఈ రోజు మనం తెలియపరుస్తూ దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే కనుక మనం రాబోయే రోజుల్లో గ్యారంటీ 100% కోటీసులు అయ్యే అవకాశం ఉంది. ట్రెండ్ని పట్టుకున్నవాడు గ్యారంటీ సక్సెస్ అవడం పక్క. కొంతకాలం తర్వాత ఎలాగో ఫాలో అవ్వాలి. ఈరోజు మీరు ట్రెండ్ని పట్టుకొని బిజినెస్ చేసుకోగలిగితే, ఈవీ ఇండస్ట్రీని పట్టుకోగలిగితే 100% మనం కోట్లలో సంపాదించుకునే స్టామినా ఉంది. అది కూడా ఏడిఎంఎస్ అనే కంపెనీ ఇస్తుంది. మీరు ఏ ఈవీ వెహికల్ పట్టుకున్నా బండితో పాటు డబ్బులు మాత్రం సేవ్ అవుతాయి. ఇక్కడ వెహికల్ డబ్బులు సేవ్ అవుతుందో పాటు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకునే గ్రేట్ అవకాశం ఇస్తుంది. కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లేట్ చేయకుండా దీన్ని ఎంత ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తే అంత బెనిఫిట్ తీసుకోవచ్చు. అంత పెద్ద టీం తయారు చేసుకొని మన తాలూకా ఇన్కమ్ స్టేటస్ ఏదైతే ఉందో 2030కి 2 లక్షలు కాదండి, 9 లక్షలు కూడా మార్చుకోవచ్చు. ఓన్లీ వన్ ఇలాంటి సెకండరీ ఇన్కమ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా దొరికే ఈ ఏడిఎంఎస్ బిజినెస్ చేయడం ద్వారా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సార్